హాయ్ అండి. రేపటి లెవెల్స్ మనము నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాము. ఎగ్జాక్ట్గా మనం మంత్లీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ 50 చార్ట్లో ఫిబ్ ఎక్స్టెన్షన్ని డ్రా చేసి చూస్తే మనం అందరు ఏమనుకుంటారంటే 22,000 అనేది ఒక రౌండ్ లెవెల్ కదా, అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ ఇప్పుడు 22,124 దగ్గర ఆగింది అని చెప్పేసి అనుకుంటారు. బట్ అందరూ అనుకుంటున్న విధంగా కాకుండా మనం ఇంకొక రకంగా ఆలోచిస్తే 22,134 కన్నా డౌన్గా అంటే 21,789 లెవెల్ వరకు టచ్ అయ్యి రివర్సల్ వెళ్తుంది. బికాజ్ అందరూ సెల్ చేసిన వాళ్ళు స్టాప్ లాసెస్ అనేవి 22,000 కన్నా డౌన్వర్డ్ పెట్టుకుంటారు కాబట్టి, కొద్దిగా బఫర్ పెట్టుకుంటారు కాబట్టి దాన్ని హిట్ చేసి అప్వర్డ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందనేది అనిపిస్తుంది. కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇది మనం వీక్లీ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి చూసుకుందాము. మంత్లీ నుంచి వీక్లీకి చేంజ్ చేసి చూస్తే మనకి లెవెల్ అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ బాగా మనకు కనిపిస్తుంది. చూడండి, ఎప్పుడైతే ఈ 22,000 లెవెల్ క్రాస్ అవుతుందో అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 21,869 లెవెల్ అనేది మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. అక్కడి నుంచి చాలా టైమ్స్ అంటే ఎక్కువ 4 to 5 వీక్స్ కన్సాలిడేషన్ వచ్చిన రేంజ్ అయితే అది ఉంది. సో ఓవరాల్ చూసుకుంటే మనకి లెవెల్ వచ్చేసేసి 21,270 అప్రాక్సిమేట్ 21,300 దగ్గర వరకు కూడా మనకి బ్రేక్ అయిందంటే మాత్రం ఇంకా హెవీ ఫాల్ చూసే ఛాన్స్ ఉంటుంది. 21,300 అనేది క్రూషియల్ సపోర్ట్ డౌన్వర్డ్. సో వన్ డే టైం ఫ్రేమ్లోకి దీన్ని మనం చేంజ్ చేసుకొని చూస్తే ఏదైతే ఆరెంజ్ లెవెల్ మనకి కనిపిస్తూ ఉందో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ లెవెల్. బికాజ్ ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ ఆరెంజ్ లెవెల్ని బ్రేక్ అవుతుందో అక్కడి నుంచి కూడా మనకి డౌన్వర్డ్ మూమెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను లెవెల్స్ ఏవైతే చెప్పానో అవి గుర్తుపెట్టుకొని మార్క్ చేసి పెట్టుకోండి రేంజెస్ అనేది. సో మనము బ్యాంక్ నిఫ్టీని మంత్లీ టైం ఫ్రేమ్లో మనం ఫిబోనాషి ఎక్స్టెన్షన్ డ్రా చేసి ఎగ్జాక్ట్గా చూస్తే ఎందుకు ఫిబ్ వేయాల్సి వస్తుంది అని అంటే నార్మల్ మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది సరిపోవడం లేదు. సో ఫిబ్ ఎక్స్టెన్షన్ తీసుకుంటే మాత్రమే మనకు లెవెల్స్ అయితే ప్రస్తుతానికి వర్క్ అవుతున్నాయి. బికాజ్ ఎంత మనం చూస్తున్నాము సడన్ ఫాల్స్ అండ్ సడన్ అప్ అండ్ డౌన్స్ అనేది గ్యాప్స్ అండ్ డౌన్స్ కూడా మార్కెట్లో చాలా హెవీగా జరుగుతున్నాయి. కాబట్టి మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఎగ్జాక్ట్గా ఇప్పుడున్న రేంజ్ నుంచి కూడా మనకి ఫాల్ వచ్చిందంటే మాత్రం 46,000 అంటే ఇప్పుడు 48,344 ఉంది కదా, అక్కడి నుంచి కూడా మనకి ఎగ్జాక్ట్ చూస్తే 2,000 పాయింట్స్ మొమెంటం అనేది డౌన్వర్డ్ ఉంది. సో ఇది మనం వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మార్చి చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా లెవెల్స్. ఇప్పుడున్న లెవెల్ అనేది చాలా క్రూషియల్. ఒక్కసారిగా అది బ్రేక్ అయింది అని అంటే మాత్రం 46,540 అనేది హెవీ లెవెల్. అండ్ ఇంకొక లెవెల్ మనం చూసుకుంటే రౌండ్ లెవెల్గా 45,422 అనేది మనకి ఏదైతే ఈ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్న లెవెల్ ఏదైతే ఉందో అది వెరీ వెరీ క్రూషియల్ లెవెల్. బికాజ్ ఆ లెవెల్ క్రాస్ అయింది అంటే ఎగ్జాక్ట్గా చాలా హెవీ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. వన్ డే టైం ఫ్రేమ్లో కూడా మనం చార్ట్ని మార్చి చూస్తే కూడా మీకు ఇక్కడ నీట్గా మనం అబ్జర్వేషన్ చేసి చూడొచ్చు. సో ఈ లెవెల్స్ అన్నీ కూడా మీరు మార్క్ చేసి పెట్టుకొని మంచిగా మీరు ట్రేడ్ అనేది జాగ్రత్తగా ఎంట్రీ అయితే తీసుకోండి. వీలైతే అవాయిడ్ చేయండి ఒకవేళ ఉంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేను సన్ఫార్మా స్టాక్ని ఎగ్జాంపుల్గా తీసుకొని నేను మీకు ఈ ఫిబ్ ఎక్స్టెన్షన్ని గీసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో వన్ డే టైం ఫ్రేమ్లో స్వింగ్ లో టు స్వింగ్ హై మనం డ్రా చేసి చూస్తే ఏదైతే స్వింగ్లో ఉందో దాన్ని తీసుకొని మనం డ్రా చేసి చూస్తే ఎగ్జాక్ట్గా సన్ఫార్మా స్టాక్ చూడండి లెవెల్స్ని ఎంత పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ చేస్తుందో. సో ఎవరికైనా మీకు ఈ ఫిబ్ ఎక్స్టెన్షన్ మీద వీడియో కావాలి అని అనుకుంటే కమెంట్స్లో చెప్పండి. తప్పకుండా నేను దీన్ని ఎలా డ్రా చేయాలి, ఎలా మనము సెట్టింగ్స్ని చేంజ్ చేసుకోవాలి అన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నుంచి ఇది ఫాలో వస్తుంది కాబట్టి 1550 వరకు టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ నుంచి కన్సాలిడేషన్ అవుతూ అప్వర్డ్ మనకి మొమెంటం అయితే రావాలి. చూడాలి మళ్ళీ ఏం జరుగుతుందో. ఎవరు కూడా ఏ ఈక్విటీ స్టాక్స్లో మాత్రం ఎంట్రీ ప్లాన్ చేసుకోవద్దండి. బౌన్స్ బ్యాక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.